హలో కోడమామా ఏమిరా కొత్త పెళ్లి కొడుక ఎట్లున్నావు? అదేమమ్మా సంసారం ఎట్ట చేయాలో చెప్పు స్వామి అట్ట. ఏమి లేరా పొయ్యి మీద పెనం పెట్టి దాని మీద ఒకరవ నూనె పోసి ఒకరవ జీలకర్ర ఒకరవ గసగసాలు ఒకరవ తెల్లవాయలు ఒకరవ మిరియాలు జీలకర్ర అన్ని వేసి తిప్పు. వస్తుంది మామ సంసారమా? సంసారం అంటే తినేది కదరా స్వామి. ఇంకేంది మామా? అయిమితో కాపురం చేయరా? కాదు అవి కానుపు తెచ్చే వాళ్ళ అమ్మలు తిట్టరా? కానుపు కాదురా నాయన కాపురం రా. అదే ఎన్ఆర్పురమా లేకపోతే సీతారాంపురమా? అరే నాయన అది ఊరి పేరు కాదురాయే కాపురము. అవన్నీ నాకు తెలియదు స్వామి. ముందు సంసారం ఎట్ట చేయాలో చెప్పు. కాదురా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమె నీకు సొంతం రా. ఇప్పుడు నాకు బంధువు అవుతుంది మామ. బంధువు కదరా స్వామి నీ పెళ్ళావరా. ఆమెను నువ్వు ఏమైనా అనుకోవచ్చురా. ఇంకా కాదు మామ ఆమెను ఏమన్నా అంటే వాళ్ళమ్మ వాళ్ళ ఆయన కొట్టరా నన్న? ఊరేమన్నారా నాయన ఈ పొద్దు నుంచి నీకు నీ పెళ్ళామే పెడతాది అన్నము. నా పిల్లంకి భీము బ్యాడ్లో నుంచి వచ్చాయి. నువ్వు పనికి పోయి సంపాదించుకొని ఇంటికి తెచ్చి పెట్టి ఆమె చేసి పెడతా ఉంటది. అదే సంసారం. నేను పనికి పోకుండా ఇంట్లోనే ఉండి నేను కూడా తింటే ఆడగల కూడా అంటారా? మన మోతలే కాదు మామ ఆమెని ఒమ్మి అనొచ్చా? అరా నీ పెళ్ళాన్ని ఒయ్య అనొచ్చు వసి అనొచ్చు మే అనొచ్చు ఏమైనా